హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భూమి కలెక్షన్స్. దిస్ ఇస్ ఫణిశ్రీ. ముందుగా అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు అండి. హోప్ మీరు అందరూ చాలా చాలా బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. కళ్యాణం కూడా చూసుంటారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ అయితే గివ్ అవే శారీ చూపించేస్తున్నాను. ఇట్స్ ఏ టిష్యూ కైండ్ ఆఫ్ టిష్యూ బేస్ అండి. ఎలా అంటే లైక్ లెనిన్ టిష్యూలా వస్తుంది. ఇట్స్ ఏ ప్లెయిన్. ఇట్లాంటి దానికి చక్కగా ఇట్లాంటి బ్లౌజ్ ఏదైనా పేరప్ చేసుకుని కట్టుకున్నా చాలా బాగుంటుంది. సో రన్నింగ్లోనే బ్లౌజ్ కూడా ఉంటుంది. సో దిస్ ఇస్ ద గివ్ అవే ఫర్ టుడేస్ ఎపిసోడ్. సో గివ్ అవే కూడా మళ్ళీ చెప్తున్నానండి. సో చాలామంది లేట్గా రిప్లైస్ ఇచ్చి మేము ఎప్పుడో ఇస్తున్నాము అని చెప్తున్నారు. సో ఈరోజు వీడియో రిలీజ్ అయితే ఇక రేపటి నుంచి ఒక ఫార్మాట్ క్రియేట్ చేసేసాము. సో దాంట్లో ఎవ్రీథింగ్ అప్లోడ్ అయిపోయి ఉంటుంది. ఎలా అంటే లైక్ ఈరోజు రేపు 12 o'clock లోపు కనుక రెస్పాండ్ అవ్వకపోతే, ఈరోజు నైట్ 9 o'clock రిలీజ్ అయింది, రేపు 12 o'clock లోపు రెస్పాండ్ అవ్వకపోతే ఆ గివేవే క్లోజ్ అయిపోతుంది. దయచేసి అర్థం చేసుకోండి. గివేవేలో పార్టిసిపేట్ చేసినప్పుడు అట్లీస్ట్ చెక్ చేసుకోవడం కూడా ఉండాలి కదా. కొంతమంది అయితే నిజంగానే రెస్పాండ్ అవుతున్నారు, బట్ వీళ్ళందరూ ఫేక్ వల్ల మాకు కొంచెం టైం పడుతుంది. ఆల్మోస్ట్ అన్ని గివేవేస్ డిస్పాచ్ చేసేస్తున్నారండి. సో డోంట్ వరీ. కొంతమంది కమెంట్స్లో కూడా పెడుతున్నారు కదా, అది కూడా చూసాము. చాలామందికి వెళ్ళిపోతున్నాయి కూడా. ఓకే, సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో నేను కట్టుకున్న శారీ కూడా ఇట్స్ ఏ ఓల్డ్ శారీ, బట్ నేను ఇట్లా ఈ కైండ్ ఆఫ్ జార్జెట్ దాంట్లో ఇట్లా ఫ్యాబ్రిక్ తీసుకుని ఇట్లా ఫుల్ హ్యాండ్స్ స్టిచ్ చేయించుకున్నాను. అప్పుడు లైక్ దిస్ ఇలా వస్తుంది యాక్చువల్లీ శారీ. బట్ కొంచెం పెద్దవాళ్ళకి ఎక్కువ బాగుంటుందండి ఈ శారీ. ఎందుకంటే కాకపోతే ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కత్ అండ్ మీరు వీడియో షార్ట్లో చూసుకుంటారు కదా, టిష్యూ రెండు మిక్స్డ్ వచ్చింది. ఇట్స్ ప్యూర్ శారీ. ఏదో సేల్లో వస్తే నేను అప్పుడు తీసుకున్నాను. బట్ మాకు కొంచెం ట్రెండీగా ఉండాలి అన్నట్టుగా నేను ఏం చేశానంటే ఇట్లా ఫుల్ హ్యాండ్స్ ప్లాన్ చేసుకున్నాను. ఓకే, సో అంటే మనకు కొంచెం డౌట్ ఉంది, కొంచెం పెద్దవాళ్ళలా కనిపిస్తాయేమో అనుకున్నప్పుడు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బ్లౌజెస్ అండ్ జ్యువెలరీకి వెళ్ళిపోతే సెట్ అయిపోతుంది అనమాట. సో మనకు కావాలనే తీసుకుని మనం డిజైన్ చేసుకున్నట్టు ఖచ్చితంగా అనిపిస్తుంది. బాగుంటాయి కూడా, డిఫరెంట్గా ఉండాలి. అండ్ అట్ ద సేమ్ టైం క్లాసీ అనేది మిస్ అవ్వకుండా ఉంటే సరిపోతుంది. ఓకే, మరి బ్లాక్ అయితే కంప్లీట్గా డిఫరెంట్ అయిపోతుందేమో. నేను ఇందులో సిల్వర్ ఇచ్చారనమాట, అది బాడీకి తీసుకుని హ్యాండ్స్ వర్క్ ఇలా తీసుకున్నాను. బట్ బాగుంటుంది, కొంచెం సన్నగా కనిపిస్తాం బొద్దుగా ఉన్న వాళ్ళైతే కనుక. ఓకే, సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను పెట్టుకున్న సెట్ ఒకసారి చూడండి అండి, అమేజింగ్ అనమాట. ఎవరైనా బ్రైడ్స్ ఉన్నా లేదంటే ఏమంటారు ఎగ్జాక్ట్ డైమండ్ కాపీ రెప్లికాస్లా కావాలి అనుకున్న ఈ సెట్ చాలా చాలా బాగుంటుంది. సో ఈ వచ్చిన స్టోన్ చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది ఎగ్జాక్ట్ గోల్డ్. ఇప్పుడు ఇందులో యూస్ చేసిన స్టోన్కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంది. మీరు గోల్డ్ షాప్స్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఈ కైండ్ ఆఫ్ స్టోన్స్ కనిపించకపోతే నన్ను అడగండి. మిడిల్ స్టోన్ చూడండి, ఓన్లీ ఆ స్టోన్కి ఎంత చార్జ్ చేస్తారో కూడా మీరు గమనించండి. చాలా ప్రతి ఉంది కదా. మొన్న అయితే ఒకళ్ళు 10 o'clock 10:30 టైం కంటిన్యూస్ కాల్స్ అండి. కంటిన్యూస్గా ఏంటి అసలు వాళ్ళ చార్ట్ యూజువల్గా ఏంటంటే ఎక్కువ కాల్స్ చేస్తున్నప్పుడు ఆ టైంలో లిఫ్ట్ చేయడానికి కావనప్పుడు వాళ్ళ చార్ట్ చెక్ చేస్తాం. జస్ట్ నేను యూజువల్గా 10 o'clock అనుకుంటా ఏం క్రీమ్ వాడతారు, ఏం లిప్స్టిక్ వాడతారు, ఫౌండేషన్ ఏం వాడతారు, ఇవి అన్నమాట క్వశ్చన్స్. వాటి కోసం కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు. దట్స్ వెరీ రాంగ్ అండి. అడగచ్చు, ఎవరినైనా ఎప్పుడైనా అడగచ్చు, బట్ దెర్ ఈస్ ఏ వే కదా. ఒక టైంలో వీళ్ళకు కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది, అట్లా కనీసం మినిమం ఉంటుంది కదా. సో ఇలాంటివి చాలామంది ఏంటంటే కొంతమంది అన్నెసరీగా చేస్తారు, కొంతమంది ఇలాంటివి వాళ్ళు నిజంగా తెలుసుకోవాలి అవే వాడాలని ఉందని నేను అనుకోవట్లేదు. అని ఉండే వాళ్ళు అంత ఇదిగా అట్లా చేయరు. ఏదో డిస్టర్బ్, ఏదో ఒక వాళ్ళకి ఏదైనా మెంటల్ డిసార్డర్ ఉందేమో అనిపిస్తుంది నాకు లిటరలీ. సో అలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, ఏం తింటారు, ఏం రాసుకుంటారు, ఏ బ్రాండ్ యూజ్ చేస్తారు, అది డిఫరెన్స్ అండి. ఇప్పుడు కమింగ్ టు మై పార్ట్, నాకైతే అసలు నా స్కిన్ మీరు చూస్తూనే ఉన్నారు కదా. సో అక్కడక్కడ స్పాట్స్, అట్లా పింపుల్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క కైండ్ ఉంటుంది. నాకైతే అదే, దానికోసం నేను ఎక్కువ మేకప్ అట్లా వేస్తే ఇంకా ఫేస్ పాడైపోతుంది. సో అందుకని నేను అస్సలు మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ తప్పితే పెళ్ళికి వెళ్తానా నేను ఇట్లానే వెళ్తాను. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, లిప్స్టిక్ కంపల్సరీ రాసుకుంటాను. సో ఇవి నా రొటీన్ అనమాట. రెగ్యులర్గా చేసేవి నేను ఇదే చేస్తానమాట. ఎందుకంటే నాకు అవే సూట్ అవుతున్నాయి. కాంపాక్ట్ కానీ ఏమన్నా వేసుకుంటే
మేకప్ సంబంధించిన వాళ్ళు చాలా బాగా చేస్తారు చూసారా, అట్లా చేస్తే బాగుంది. నేను ఒక వైట్ శారీ చేయించుకున్నాను, అట్లా కంప్లీట్గా చేస్తే అది కూడా చాలా న్యాచురల్ లుక్ అది, లేకపోతే నా ఫేస్ నాకే లావుగా కనిపించినట్టు ఉంటుంది. అందువల్ల నాకు అస్సలు నచ్చదు. ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నప్పుడు స్టార్టింగ్లో నేను కాంపాక్ట్ వేసుకున్నాను, ఫౌండేషన్ కాంపాక్ట్ వేసుకునేదాన్ని, బట్ నాకు ఇప్పుడు చూస్తే కూడా నచ్చదు. ప్లెజెంట్గా ఉన్నదాన్ని అలాగే ఉంచుకుంటేనే బాగుంది. కవర్ చేయాలి, ఏమంటారు ఏదో పెడతారండి ఈ స్పాట్స్ కవర్ అవ్వడానికి, పేర్లు కూడా అస్సలు నాకు గుర్తుండదు. స్పాట్స్ కవర్ పెడతారు కదా, సో కాంపాక్ట్ ఫౌండేషన్లా ఉంటుంది, ఆ పేరు కూడా మర్చిపోయాను నేను అసలు. సో అవి కూడా యూజ్ చేయను, ఎందుకంటే అవి యూజ్ చేసిన ప్యాచెస్గా వస్తుందేమో అని చెప్పేసి. అందుకని క్లియర్గానే ఉంటేనే మన స్కిన్ రొటీన్ చాలా చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ నైట్ ఒక వాష్ చేసుకోవడం, మాయిశ్చరైజ్డ్ బేస్డ్ ఉన్న ఏమంటారు ఫేస్ వాష్తో వాష్ చేసుకోవడం, మాయిశ్చరైజర్ అప్లై చేయడం అనేది మినిమం రొటీన్ కదా. ఆ రొటీన్ ఫాలో అయితే సరిపోతుంది. అండ్ మోరోవర్ ఏంటంటే ఎవరో వాడేది మనకు సూట్ అవుతుంది అనుకోవడం భ్రమ అండి, అందరికీ అలా సూట్ అవ్వదు. మంచి డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే, కొంతమందికి అయితే బెస్ట్ స్కిన్ ఉంటుందండి, ఎప్పుడు ఎక్కడికి తిరగక్కర్లేదు, హ్యాపీగా ఉండడమే స్కిన్ చక్కగా ఉంటుంది. వాళ్ళ లోపల ఉన్న తీరవ్వచ్చు, ఒక్కొక్కరు బేస్ ఉండడమే చాలా బాగా, ఒక్కొక్కరు ఎంత మెయింటైన్ చేస్తున్నా అంత బాగుండకపోవచ్చు. సో అది మెయిన్ థింగ్ అని. దయచేసి ఇవన్నీ నేను ఏంటంటే ఎందుకు చెప్తున్నానంటే, వేరే వాళ్ళని తెలుసుకోవడం అవసరమే, ఒక్కొక్కసారి తెలుసుకోవచ్చు, మంచివి నేర్చుకోవచ్చు కూడా, బట్ వాళ్ళు డిస్టర్బ్ చేసే విధంగా అవి ఉండకూడదు. నేను అంతకుముందు కూడా చాలామంది మనం మీకు కట్టుకునే శారీ బాగుందో, లిప్స్టిక్ షేడ్ అనో అడుగుతూ ఉంటారు. ఆ టైంలో నేను ఇక్కడే ఉన్నా, లేకపోతే నా దగ్గరే ఫోన్ ఉన్నా, నేను ఆన్సర్ చేస్తూ ఉంటాను. దట్స్ కామన్, న్యాచురల్ అనమాట. ఒక్కొక్కసారి ఏంటంటే పెట్టుకున్నది నచ్చితే, అదే నేను కూడా అయితే మొన్న గోల్డ్ షాప్కి వెళ్తే ఒకరు పెట్టుకున్న బ్లాక్ బీడ్స్ నాకు బాగా నచ్చితే నాకు ఒక పిక్ ఇస్తారని అడిగాను, తీసుకున్నాను. తప్పేం లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టినంత వరకు తప్పేం లేదు. దయచేసి అది అర్థం చేసుకోండి. చాలామంది చేస్తున్నారు కాల్స్, నైట్ టైమ్స్ కూడా కాల్స్ రింగ్ అవుతానే ఉంటాను, సైలెంట్లో ఉంచుతున్నాం, అది వేరే విషయము. బట్ అలా అవసరమైతే కాల్ చేయొచ్చండి, మీకు ఆ రైట్ ఉంది, ఎందుకంటే మీరు పే చేస్తున్నారు, మీకు ఆ రైట్ ఉంటుంది. ఎప్పుడంటే మనం అస్సలు రెస్పాండ్ అవ్వనప్పుడు కాల్స్ చేయొచ్చు, కాల్స్లో మాట్లాడుతూ ఉంటారు. మార్నింగ్ అయితే మా స్టాఫ్ మాట్లాడుతూనే ఉంటారండి ఖచ్చితంగా. ఒక్కొక్కసారి మాట్లాడటం అవ్వనప్పుడు వేరే ఫోన్ నుంచి ఎవరు కాల్ చేస్తారో ఆ లిస్ట్ చూసి వాళ్ళ చాట్స్ ఓపెన్ చేసి వాళ్ళకి ఆన్సర్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ అనమాట, మనం ఫాలో అవుతున్నాం. అన్నిసార్లు ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫోన్కి రెస్పాండ్ అవ్వాలంటే అవ్వదు కదా. సో దయచేసి ఆడ్ టైమింగ్స్లో చెయ్యొద్దు. ఆఫ్టర్ 7 o'clock చేయొద్దు, కాల్స్ చేయొద్దు. ఇంకా 11 o'clock నుంచి స్టాఫ్ కూడా ఉండరండి. సో కాల్స్ చేయొద్దు, మెసేజెస్ చేయండి, రిప్లైస్ వస్తాయి. ఒకవేళ ఈరోజు రాకపోతే రేపు మార్నింగ్ ఫర్ ష్యూర్గా మీకు రిప్లై వస్తుంది. ఓకే, అస్సలు భయపడద్దండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు, మీ డబ్బులు ఎక్కడికి పోవు. మీరు వేరేదైనా పర్చేస్ చేయొచ్చు, రిఫండ్ అయినా వచ్చేస్తుంది. ఓకే, ఒకసారి చూడొచ్చండి. ఫస్ట్ నేను పెండెంట్ చూపిస్తాను మీకు. ఇంకా ఎగ్జాక్ట్ అసలు కొంచెం కూడా డౌట్ రాదు, ఎందుకంటే అంత బాగుంది. అసలు పీస్ మాత్రం చాలా ఎక్స్క్లూసివ్గా ఉంది. బ్యాక్ సైడ్ మనకి ఇలా వస్తుంది. ప్రతి ఒక్క స్టోను మనకి ఇట్లా క్లోజ్ చేసేసి వస్తుందండి, ఎందుకంటే ప్రీషియస్ కాబట్టి. సో దిస్ ఇస్ ద లుక్, సింపుల్ అండ్ ఎలిగెంట్. మనం పిఎంజేలో అలా తీసుకుంటే ఉంటాయి చూసారా, సో ఆ కైండ్లో ఉంది. స్టోన్ ఫిట్టింగ్ కానీ, స్టోన్ క్వాలిటీ కానీ. ఓకే, ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకోండి. 5,999 ఫ్రీ షిప్పింగ్. అసలు ఈ ప్రైస్కి మాత్రం అస్సలు దొరకదండి, ఇంత హై క్వాలిటీది. ఫర్ ష్యూర్ 100% యూ వోంట్ గెట్ ఇట్ ఎనీవేర్. 5,999 ఫ్రీ షిప్పింగ్. ఇవి ఒకసారి చూడండి అండి, మంచి లెనిన్స్లో ఎంత బాగున్నాయో, అంత స్టైలిష్గా ఉన్నాయో. సో ఇక్కడ అంతా కూడా మంచి హ్యాండ్ పెయింట్ లాగా వచ్చిందనమాట. సో బట్ దిస్ ఇస్ లైక్ ఏ డిజిటలే కానీ హ్యాండ్ పెయింట్ లాగా వచ్చింది, చాలా బాగుందండి. ఇక్కడ అంతా ప్లెయిన్ వచ్చి ఇక్కడ మాత్రం మంచి లోటస్తో ఇట్లా వచ్చింది చూడండి, చాలా క్యూట్ ఉన్నాయి అండ్ స్టైలిష్. వీటికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు అండ్ ద బ్లౌజ్ విల్ బి లైక్ దిస్. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు.
1590 free shipping. This is number 1, this is number 2. This is saree number 2. మీకు ఈ సమ్మర్లో హ్యాపీగా ఉంటాయండి కట్టుకోవడానికి. దీనికి వచ్చిన బ్యూటిఫుల్ బ్లౌజ్. వీటికి ఏంటంటే చక్కగా అది హ్యాండ్ పెయింట్ లాగా ఉందండి, ఎందుకంటే కొంచెం ఒక చిన్న వేరే కలర్తో కూడా అవుటర్ లైన్ ఇచ్చినట్టుగా ఉంది. నెంబర్ 3. దిస్ ఇస్ నెంబర్ 3. ఇట్స్ నైస్ ఆనియన్ పింక్ అట్లా. దీనికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు అండ్ ద బ్లౌజ్. హైట్ ఎంత ఉన్నాయి? 44 is a saree height. దీనికి వచ్చిన పళ్ళు అండ్ బ్లౌజ్. నెంబర్ 4. ఏది నెంబర్ 4? అది నెంబర్ 5. ఇదా నెంబర్ 5. దిస్ ఇస్ నెంబర్ 5 అండి. ఓకే, కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి, అస్సలు మిస్ చేసుకోవద్దు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. శారీ అంతా కూడా మనకు అంతే ప్లెయిన్ వచ్చి చక్కగా కింద ఇలా వచ్చింది. కట్టుకుంటే కూడా చాలా డీసెంట్గా స్టైలిష్గా ఉంటాయి. ఫస్ట్ థింగ్ మనకు కూడా చాలా కంఫర్ట్ ఉంటాయి. ఈ బ్లాక్ బీడ్స్ ఒకసారి చూడండి అండి. నేను పెట్టుకున్నది చిన్న విక్టోరియన్ పెండెంట్ పగడంలో వచ్చేసింది. ఇప్పుడు నేను పెట్టుకున్నాను కదా, సింపుల్గా చాలా బాగుందండి. వెరీ సింపుల్. అంత బ్లాక్ డైమండ్స్ ఇచ్చేసాము. డ్రెస్సెస్ మీద కానీ అట్లా పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. వెరైటీగా ఉంది చూసారా, రెగ్యులర్ కైండ్ లాగా అస్సలు లేదు. ఇట్లా వెరైటీగా కావాలి అనుకునేవారు అసలు మిస్ చేసుకోవద్దు. ఒకసారి చూడొచ్చండి. కింద వచ్చేసి మనకి మంచి విక్టోరియన్ పెండెంట్, అది కూడా ఏంటంటే మనకి ఇలా పగడం లాగా వచ్చింది. ఇక్కడ వచ్చినవేమో మోజనైట్స్ లాగా వచ్చాయి. సింపుల్. యూజువల్గా మనం చూడం అసలు ఈ ప్యాటర్న్. ఏదైనా గోల్డ్ కొంచెం ఏమంటారు డిజైనర్ పీసెస్లో చూస్తాం ఇట్లాంటి, అంటే డిఫరెంట్గా అన్నవి. బట్ సింపుల్గా ఎవరికైనా డిజైనర్ పీస్ లాగా సింపుల్గా కావాలి అంటే కనుక చాలా బాగుంది. ఇవి చూడండి, మంచి షిఫాన్స్లో ఎంత బాగున్నాయో, ఎంత స్టైలిష్గా ఉన్నాయో. షిఫాన్స్ విత్ మొత్తం కూడా మీనాకారి అండ్ ఒక కైండ్ ఆఫ్ యాంటిక్ అండ్ సిల్వర్ మిక్స్డ్ వీవింగ్తో వచ్చాయి. చాలా బాగున్నాయండి. అసలు కంఫర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్యూర్ టస్సా జార్జెట్స్ ఉంటాయి చూసారా, ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సా జార్జెట్స్ ఉంటాయి కదా, వాటి రెప్లికాస్ అండి ఇవన్నీ కూడా. వాటిలో ప్యూర్స్లో చూస్తే మనకి ఈ కైండ్స్ చాలా కనిపిస్తాయి. వీటికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు. శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ ప్రైసింగ్ కూడా చాలా బాగుందండి. జస్ట్ ఫర్ 4690లోనే ఉంది ఈ శారీస్. మీరు కట్టుకుంటే మాత్రం ఒక మంచి ప్యూర్స్ కట్టుకున్న ఫీల్ ఉంటుంది. దిస్ ఇస్ ద బ్లౌజ్. సో మిస్ చేసుకోవద్దు ఈ శారీస్ని. చూడండి, శారీ అంతా కూడా మీనాకారి వీవ్తో ఎంత బాగా వచ్చాయో. మీరు మంచి బ్లౌజెస్తో పేరప్ చేశారంటే ఇందులో వచ్చిందే మీరు పేరప్ చేయొచ్చు. హై నెక్స్ కానీ అట్లా డిఫరెంట్ నెక్స్తో వెళ్ళండి, చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ప్యూర్ షిఫాన్ అని చెప్పేయచ్చు కదా, ప్యూర్ షిఫాన్సే. ఫ్యాబ్రిక్ అయితే సేమ్ అలాగే ఉంది. మీకు బ్లౌజ్ దగ్గర కూడా చూపిస్తాము ఎంత బాగా వచ్చాయో. ఇందులో ఇంకొక కలర్ ప్రెట్టి. ఇందాకటికి అసలు ఏ కలర్ ఆ కలరే అలాగే ఉన్నాయి. ఇంకొక 2 చూపిస్తాను, అవి కూడా ఎంత బాగున్నాయి. దీనికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు, ద బ్లౌజ్ ఫ్యాబ్రిక్ చూస్తే మీకు అర్థమవుతుందా ప్యూర్ షిఫాన్ అని. దీస్ ఆర్ ద ప్యూర్ షిఫాన్స్. అసలు డౌట్ ఏం లేదు ఇందులో ఇంకొక కలర్.
4690. హైట్ ఎంత ఉన్నాయమ్మా? 45. 45 is a saree height. ప్యూర్ షిఫాన్ జార్జెట్స్ ఉంటాయి చూసారా, వాటికి ఎగ్జాక్ట్ ఫస్ట్ కాపీస్. సెకండ్ థర్డ్ కాదు, ఫస్ట్ కాపీ అంటే ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ వస్తుంది. నెక్స్ట్ ఇందులో ఇంకొక లైటర్ షేడ్ అనమాట, చాలా మంచి లైట్ కలర్. వీటికి ఏమీ పెట్టుకోకుండా పెద్ద ఇయర్ రింగ్స్, ఫుల్ హ్యాండ్స్, హై నెక్ నుంచి ఫుల్ హ్యాండ్ బ్లౌజెస్ అట్లా పేరప్ చేయండి, ఎక్సలెంట్గా ఉంటాయి. శారీ అంతా మీనాకారి వీవ్ వచ్చిందండి. ఇవి ఈజీగా 6000 to 6500 సేల్ చేస్తారు. బట్ మనకి స్టాక్ వస్తుంది వెళ్ళిపోతుంది అంటే బికాస్ ఆఫ్ ఆర్ బెస్ట్ ప్రైసెస్. ఓకే, ఇవి చూడండి, ప్యూర్ హ్యాండ్లూమ్ నారాయణపేట్ కాటన్స్లో చాలామంది అడుగుతున్నారు. బట్ కంటిన్యూస్గా ఒకటే ప్యాటర్న్ ఏం చూపిస్తాము అని చూపించట్లేదు, అవుతున్నాయి. ఇప్పుడైతే క్వాంటిటీలో వచ్చేసాయి, సో అసలు మిస్ చేసుకోవద్దు. ఇవి వచ్చేసి రెప్లికాస్ కాదండి, ప్యూర్ హ్యాండ్లూమ్ నారాయణపేట్ కాటన్స్. ఒక మంచి పట్టు శారీ కట్టుకున్నట్టే ఉంటుంది, అంత బాగుంటాయి. నాకైతే ఫేవరెట్ అయిపోయాయి. సో మంచి పెద్ద చెక్స్లో ఆరెంజ్ ఎల్లో మిక్స్డ్ కలనేత కలర్కి మంచి గ్రీన్ కాంబినేషన్ వచ్చింది. వీటిలో బ్లౌజెస్ యాజ్ ఇట్ ఈస్ రన్నింగ్లోనే వస్తాయి నారాయణపేట్లో. సో దీనికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు పార్ట్ అండ్ ద బ్లౌజ్, దిస్ ఇస్ ద బ్లౌజ్. సో కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఎంత నాన్నవి? 1460 ఫ్రీ షిప్పింగ్. ఇందులో మంచి మంచి కలర్స్ చూపిస్తాను, మిస్ చేసుకో. ఇది వచ్చేసి మంచి కొంచెం ప్యారెట్ గ్రీన్ కైండ్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ లాగా వచ్చింది. అసలు ఎవరికైనా గిఫ్టింగ్ చేయాలన్నా కూడా చాలా బాగుంటాయండి నారాయణపేట్. నెక్స్ట్ ఇది వచ్చేసి పెసర గ్రీన్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ లా వచ్చింది చూడండి. పళ్ళు పార్ట్ అండ్ ద బ్లౌజ్. నిజంగా చెప్తున్నాను, యూ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. ఈ క్వాలిటీ కానీ యూజ్ చేసిన తర్వాత కానీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మంచి బ్లాక్, వీటికి వచ్చిన పళ్ళు పార్ట్ అండ్ ద బ్లౌజ్. ఇది వచ్చేసి మంచి మెరూన్ అండి, మంచి మెరూన్కి మంచి మస్టర్డ్ కాంబినేషన్. పళ్ళు పార్ట్ అండ్ ద బ్లౌజ్. ఇది కొంచెం మామి చిగుర ఏంటో కలర్ అంటారండి దీన్ని, పర్పుల్ షేడ్ అలాగా మిక్స్డ్ షేడ్ వస్తుంది. ఇది దానికి మంచి మస్టర్డ్ కాంబినేషన్. నెక్స్ట్ డార్క్ వైలెట్, మంచి వైలెట్కి మస్టర్డ్. ఎంతసేపు అయినా ఉంచుకోవచ్చు, జర్నీస్కి కానీ వాకింగ్స్కి కానీ. ఒక్కటి తీసుకుంటే ఒకటి తీసుకున్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ చాలా పీసెస్ తీసుకున్నారు ఇందులో. ఎవరైనా మీరు చూస్తున్నట్టయితే కనుక కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆఫ్లైన్లో కూడా చాలామంది తీసుకుంటూ ఉంటారు ఇవి. సో నైస్ డార్క్ గ్రీన్కి మంచి ఎల్లో కాంబినేషన్. పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్. ఇవి ఒకటి రీస్టాక్ అయ్యాయండి, ఒకసారి చెక్ చేసేయండి. జాడు కుందల్లో కింద అంతా కూడా రియల్ పంకిన్స్, స్వరోస్కీస్, కొరల్స్ అంతా కూడా కత్తితో మేకింగ్ వచ్చేసింది. సో మంచి కంటే స్టైల్ పట్టు శారీస్కి చాలా చాలా బాగుంటుంది. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. నేను బ్యాక్ క్యామ్లో కూడా క్లియర్గా చూపిస్తాను. లక్ష్మీ అమ్మవారు వచ్చేసారు, మీకు థ్రెడ్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ చక్కగా. చాలా బాగుంది కదా.
ఒకసారి చూసుకోవచ్చండి, కంప్లీట్గా జాడుకుందని పింక్ అండ్ వైట్లో వచ్చింది. కింద వచ్చేసి స్వరోస్కి అండ్ పంప్కిన్స్ కూడా గ్రీన్ కలర్లో వచ్చాయి. కొరల్స్ మొత్తం కట్టు తీగతో ఇట్లా మేకింగ్ చేసేసి వచ్చేసాయి. పైన ఇట్లా యాంటిక్ గోల్డ్లో వచ్చింది. సో కావాలి అనుకుంటే ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. రీస్టాక్ అయ్యాయి, చాలా మంచి రెస్పాన్స్ ఉన్న పీస్. ఎగ్జాక్ట్ గోల్డ్ అని అనుకుంటారండి, ఎగ్జాక్ట్ గోల్డ్లో కూడా ఇలాగే ఉన్నాయి. కొన్నేమో గోల్డ్లో కూడా కంప్లీట్ నక్షి ఉన్నాయి, కొన్నేమో ఇట్లా జాడుకుందని విత్ నక్షి ఉన్నాయి. 1999 ఫ్రీ షిప్పింగ్. ఇవి ఒకసారి చూడండి అండి, మంచి కలర్ కాంబినేషన్స్లో సిల్క్ కోటాస్లో చాలా బాగా వచ్చాయి. ఎగ్జాక్ట్ కాపీస్ అనమాట, భలే ఉంటాయి అసలు. ఇవి మాత్రం ఈ ఒక్కటి ప్యూర్స్కి వీటికి చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటుందండి, చాలా చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటుంది. కట్టుకున్నప్పుడు ఎగ్జాక్ట్ లుక్ క్రియేట్ చేస్తాయి. ఈ లైట్ కలర్స్ మీద సిల్వర్ చాలా బాగా కనిపిస్తుంది కదా, సో మంచి ప్రైసింగ్లో వచ్చాయి, చాలా మంచి ప్రైసింగ్లో వచ్చాయి అసలు ఇవి. వీటికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు పార్ట్. అండ్ కమింగ్ టు ద బ్లౌజ్, మంచి కాంట్రాస్ట్లో ఇట్లా బ్లౌజెస్ వచ్చాయి. ఎంతసేపు అయినా క్యారీ చేయొచ్చండి ఇవి మాత్రం. లైట్ వెయిట్, కట్టుకున్నప్పుడు మంచి రిచ్నెస్, మనకు కట్టుకున్న వాళ్ళకి సుఖంగా ఉంటాయి, చాలా కన్వీనియంట్గా ఉంటాయి. సో అస్సలు మిస్ చేసుకోవద్దు. 2580 ఫ్రీ షిప్పింగ్. హైట్ 44 ఈస్ అ శారీ హైట్. 2580 ఫ్రీ షిప్పింగ్. ఇది ఒకటి క్వాంటిటీలో ఉన్నాయండి, సో అస్సలు మిస్ చేసుకోవద్దు. Here is the beautiful blouse. ఇందులోనే మంచి, ఇప్పుడు వీటిలోనే చాలా పల్చగా వస్తాయండి, ప్రైస్ తక్కువే పడతాయి సూరత్ మేకింగ్వి. బట్ ఇవి అలాగా చాలా బాగుంటాయి, కట్టుకున్నప్పుడు కూడా నీట్గా ఉంటాయి. ఇప్పుడు పల్చగా ఉన్నవి ఏంటంటే మీకు ఆ డిగ్నిటీ ఉండదు. అసలు ఈ కలర్స్కి ఈ కలర్స్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇవి ఆర్ని పట్టు అట్లా పట్టులో వస్తాయి చూసారా, స్ట్రైప్ లాగా అలా వచ్చాయి. ఇవి ఒకసారి చూడండి అండి, నాకు ఎందుకో బ్లాక్ శారీ ఇది కట్టుకున్నాను కదా, బ్లాక్ బ్లౌజ్, బ్లాక్ శారీస్లో ఏమన్నా చూపించాలనిపించింది. ఇవి వచ్చేసి ప్యూర్ సాటిన్ టస్సర్స్, సాటిన్ బై టస్సర్స్. మీరు ఇట్లాంటి వాటికి కూడా ఈ కైండ్ ఆఫ్ బ్లౌజెస్ యూనిక్గా చేసుకుంటే కనుక చాలా మంచి లుక్ వస్తాయి. అంటే తక్కువ బడ్జెట్లోనే మనకి మంచి డిజైనర్ కాన్సెప్ట్ శారీస్లా కనిపిస్తాయి. ఇవి వచ్చేసి మంచి ఎంబ్రాయిడరీ వచ్చింది చూసారు కదా శారీ అంతా. సో ఇలా వస్తుంది, ఇట్లా కట్ వర్క్ లాగా వచ్చింది. దీనికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు అండ్ ద బ్లౌజ్ విల్ బీ విత్ ద బార్డర్. ఫ్యాబ్రిక్ అయితే టు బీ ఫ్రాంక్ చాలా చాలా కంఫర్ట్ ఉంటుందండి. ఫస్ట్ చాలా కంఫర్ట్గా ఉంటుంది, ఎంతసేపు అయినా ఉంచుకోవచ్చు, సాఫ్ట్గా ఉంటుంది, అతుక్కుపోదు, నుంచున్నట్టు ఉండదు, అన్ని అడ్వాంటేజెసే ఉంటాయి ఈ ఫ్యాబ్రిక్లో. అదంతా 3380 ఆర్ సంథింగ్ అండి, నేను మెన్షన్ చేస్తాను. నెక్స్ట్ ఓన్లీ బ్లాక్స్లోనే ఒక 3 కాపీస్ చూపిస్తాను చూడండి, 3 పీసెస్ చూపిస్తాను. ఇది ఒకటి, ఇట్లా సింగిల్స్ వేసుకున్నా మీకు చాలా స్టైల్గా ఉంటుంది. నైట్ టైమ్స్ కానీ అట్లా ఏదైనా మంచి పార్టీస్కి వెళ్తున్నా, అట్లా సంథింగ్ షుడ్ బి డిఫరెంట్గా వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇట్లా వేసుకున్నా చాలా బాగుంటుంది. కాంట్రాస్ట్ వైట్స్కి వెళ్ళినా చాలా బాగుంటుంది. అసలు ఎంత బాగుందో. దీని ప్రైస్ 3500 ఫ్రీ షిప్పింగ్. దీనికి వచ్చేసి బ్లౌజ్ అంతా ఇట్లా వస్తుంది. వేరే బ్లాక్ హైలైట్ పెట్టించుకుని హ్యాండ్స్ వరకు ఇది హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్న లుక్ చాలా బాగా క్రియేట్ అవుతుంది. ఇందులో ఇంకొకటి, ఇది ఒకటి కూడా వర్క్ డిఫరెంట్గా ఉంటుందండి. ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ సేమ్, చాలా కంఫర్ట్ ఉంటాయి. పళ్ళు అండ్ వీటికి వచ్చిన బ్యూటిఫుల్ బ్లౌజ్, చిన్న చిన్న డాట్స్ వచ్చినట్టు ఉంటుంది ఈ బ్లౌజ్. ఈ శారీస్ చిన్న బార్డర్స్తో కావాలి అనుకున్న వాళ్ళకి ఇది చిన్న లేస్తో పాటు వస్తుంది. ఇందాక కట్ వర్క్ కదా చూపించాము, ఇవి వచ్చేసి చిన్న లేస్తో వస్తుంది. శారీ అంతా ఇలా వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి 2790 ఫ్రీ షిప్పింగ్.
ఇది వచ్చేసి 2790 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. పెండెంట్స్ ఒకసారి చూడండి అండి, మంచి విక్టోరియన్లో హై ఇన్ క్వాలిటీ అండి, చాలా హై క్వాలిటీ ఉన్నాయి. సో ఇలా మంచి మీరు బ్లాక్ బీడ్స్ కానీ అట్లా పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో. కింద మేకింగ్ కూడా మనకి మంచి ఇవి రిమూవబుల్ కాదు, కొంతమందికి ఇలా పెట్టుకున్నట్టు ఉండాలనుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళకి. ఇందులోనే మంచి కొరల్ కాంబినేషన్. ఇది ఎగ్జాక్ట్ గోల్డ్లో ఉన్నాయండి, సేమ్ కాపీస్ గోల్డ్లో కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. 3 కలర్స్ 3 షేడ్స్ కూడా చాలా బాగున్నాయి. మంచి మోసనైట్స్ వచ్చాయి. వీటి ప్రైస్ కూడా అందుకే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇది ఇక్కడ వచ్చి డార్క్ విక్టోరియన్ వచ్చి మోసనైట్స్ వచ్చినప్పటికీ చాలా బాగున్నాయి. పెండెంట్స్ ఒకసారి చూడొచ్చు అండి, మీకు చూస్తేనే క్వాలిటీ తెలుస్తుంది కదా. ఇట్లా డీప్ యాంటిక్లో వస్తుంది ఆర్ విక్టోరియన్. ఇవన్నీ కూడా మోసనైట్స్. ఈ గోల్డ్ షోరూమ్స్లో చూసిన ఆజిటీస్ ఇట్లానే ఉన్నాయండి. ఇక్కడ ఇట్లా క్లియర్గా చూస్తే ఎలిఫెంట్ హెడ్స్ లాగా ఇక్కడ వచ్చాయి. ఇక్కడ లక్ష్మీ అమ్మవారు వచ్చారు. చుట్టూ అంతా కూడా మోజనైట్స్ వచ్చాయి. ఇది గ్రీన్లో ఉంది, గ్రీన్ విత్ కొరల్ కాంబినేషన్. ఇదైనా 890 ఫ్రీ షిప్పింగ్. ఇది వచ్చేసి స్ట్రాబెరీ బీట్స్తో వచ్చింది. ఇంకా ఎగ్జాక్ట్ అనమాట, మీరు బ్లాక్ బీట్స్లో వేసుకుంటే ఇంకా ఇది 1 గ్రామ్ అలా కూడా అనిపించదు. ఫర్ ష్యూర్ ఇది గోల్డ్ మోజనైట్ లాగే అనిపిస్తుంది. ఆర్ సిల్వర్లో కూడా వస్తున్నాయి కదా ఈ కైండ్, ఆర్ అలానే అనిపిస్తుంది. ఓకే, 890 ఫ్రీ షిప్పింగ్. పర్ల్స్ ఒకటి కంటిన్యూస్గా ఆర్డర్స్ ప్లేస్ అవుతున్నాయండి. చక్కగా మన దగ్గర పీచ్ కూడా ఉన్నాయి, మేకింగ్ అయిపోతున్నాయి. ఇంకా ఎవరికైనా కావాలి అంటే కనుక బుక్ చేసుకోండి. చాలామంది వేరే దగ్గర కూడా పెడుతున్నారు, నేను చూశాను. షెల్ పర్ల్స్ కూడా యూజ్ చేస్తున్నారు. దీస్ ఆర్ కంప్లీట్లీ రియల్ స్వరోస్కీస్ అండి. ఇలా 3 లైన్స్లో పట్టు శారీస్ దగ్గర నుంచి ఫ్యాన్సీ కైండ్ వేటికైనా మ్యాచ్ అవుతాయి. సో మీరు హ్యాపీగా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. మీకు 1 వీక్లో డిస్పాచెస్ అనేవి అయిపోతాయి, ఇంకా ముందే అయిపోతాయి. బట్ బిఫోర్ 1 వీక్ ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో పెట్టుకుంటే ఇది అండి, ఆల్మోస్ట్ అన్ని శారీస్కి పేరప్ చేసేస్తున్నాను నేను. చాలా బాగా నచ్చింది నాకు. ఒక్క పీస్ ఖచ్చితంగా ఉంచుకుందామనే నేను అసలు యాక్చువల్లీ నా కోసమే పట్టు శారీస్ అట్లా వేసుకున్నప్పుడు బాగుంటుంది అని చెప్పేసి మేక్ చేయమన్నాను. చేసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది, అందరికీ కూడా బాగా నచ్చుతుంది అనిపించింది. చాలా చాలా మంచి ఆర్డర్స్ వస్తున్నాయి వీటిలో. సో అందరికీ ఖచ్చితంగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డిస్పాచెస్ అనేవి అయిపోతాయండి. ఓకే, సో పెట్టుకుంటే కూడా లుక్ చూసేసుకున్నారు కదా. 3 లైన్స్లో మంచి లెంత్లో 18, 19, 20 లెంత్లో చాలా బాగా వచ్చింది. 8 mm తీసుకున్నామండి స్వరోస్కి సైజు. రియల్ స్వరోస్కి మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే నిజంగా రియల్ ఇస్తున్నాం కాబట్టి అంత గట్టిగా మళ్ళీ చెప్తున్నాము. సో రియల్ స్వరోస్కి చాలా బాగుంటాయి. 8 mm సైజ్ తీసుకున్నాము. ఇవి సైజ్ వచ్చేసి మనకి 18, 19, 20 అనమాట. సో సింపుల్గా అనిపించదు, గ్రాండ్గా చాలా హెవీగా కూడా అనిపించదు, చాలా బాగుంటుంది. పట్టు శారీస్ మనకి ఎట్లా ఉంటాయండి, సింపుల్గా అనిపించవు, హెవీగా అనిపించవు, నీట్గా ఉంటాయి చూసారా, సేమ్ ఆ కేటగిరీ కిందకు వస్తుంది. సో ఆల్రెడీ చాలా బుకింగ్స్ అవుతున్నాయి వీటికి. ఒక 1 వీక్లో మీకు అన్ని డిస్పాచెస్ అయిపోతాయి. ఓకేనా, సో కావాలి అనుకునేవారు మిస్ చేసుకోకుండా బుక్ చేసుకోండి. షెల్ పర్ల్స్ కానీ సెకండ్ క్వాలిటీ కాదండి, మీరు చూస్తే కూడా మీకు అర్థమవుతుంది క్వాలిటీ ఎలా ఉందనేది. ప్రైస్ స్క్రీన్ షాట్ తీసుకోండి. 1999 ఫ్రీ షిప్పింగ్. ఇవి చూడండి అండి, ప్యూర్ హ్యాండ్లూమ్ మహేశ్వరి శారీస్. వాటి మీద మనకి మంచి బ్లాక్ ప్రింట్స్ వచ్చాయి. ఇలా డిఫరెంట్ బ్లాక్ ప్రింట్స్ అసలు ఎంత బాగున్నాయి. 2399లో ఉన్నాయండి ఇవి, మంచి బార్డర్స్తో. వీటికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు పార్ట్ అండ్ ద బ్లౌజ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది చూడండి,
ఇందులోనే కలర్స్ అన్నమాట. ఇప్పుడు నేను చూపించినవి రెండు ఒక కైండ్ ఆఫ్ కలర్స్, పెద్ద బ్లాక్స్ ఇలాగా చాలా బాగున్నాయి కదా. పళ్ళు వస్తుంది ఇలాగా స్ట్రైప్స్తో, వీటికి వచ్చిన బ్లౌజ్. నెక్స్ట్ ఇందులోనే గ్లాస్ పడగానే అసలు ఎలా అయిపోతుందో. దిస్ ఇస్ ద పళ్ళు అండ్ దీనికి ఇట్లా వచ్చింది బ్లౌజ్. 2399. ఇదొకటి షిబోరీలో వచ్చింది. చాలా మంది ఆఫీస్ వేర్ కానీ అట్లా ఈ కైండ్స్ ఎక్కువ ఇష్టపడతారు కదా, వాళ్ళకి బెస్ట్ చాయిస్. డ్రెస్ మెటీరియల్ చూపిస్తానండి. ప్యూర్ హ్యాండ్లూమ్ నారాయణపేటలో చిన్న బార్డర్తో ఎంత క్యూట్గా ఉంటుంది తెలుసా. మీరు నెట్లో సెర్చ్ చేస్తే వస్తుంది. చిన్న బార్డర్స్ చాలా చాలా ఫేమస్. ఇవి కూడా ఏంటంటే టాప్ అండ్ బాటమ్ చక్కగా మనకి 4.5 మీటర్స్ సేమ్లో వస్తుంది. సేమ్ దుపట్టా కూడా వస్తుంది. మీరు అసలు ఒక ఏమంటారు ప్లే చేయొచ్చు అన్నమాట. డిఫరెంట్గా ఆలోచించి మీ బుర్రంతా పెట్టేయచ్చు, యూస్ చేయొచ్చు. అంత బాగా స్టిచ్ చేయించుకోవచ్చు డిఫరెంట్గా. నేను ఒకసారి ఇది ఒక గ్రీన్ కలర్ స్టిచ్ చేయించుకుంటే ఒక పెన్ కలంకారీ దుపట్టాతో పేరప్ చేస్తే చాలామంది అడిగారు. సో అందులోనే లైక్ దిస్ ఇలా వస్తుంది చిన్న బార్డర్తో. ఇది వచ్చేసి 4.5 మీటర్స్ ఉంటుంది. దుపట్టా కూడా మంచి లెంత్, అసలు ఇక ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట. ఎంతసేపు అయినా మీరు ఉంచేసుకోవచ్చు. లైక్ ఇలా చిన్న బార్డర్తో చాలా క్యూట్గా ఉంటాయండి. అసలు మీరు ఒకసారి స్టిచ్ చేసుకుని చూడండి. మీ కాంప్లిమెంట్స్ రాకపోతే అడగండి. ఇలా దిస్ ఇస్ ద దుపట్టా. సేమ్ కలర్స్లో ఉంటాయి రెండు కూడా. మీరు హై నెక్స్ అట్లా డిఫరెంట్గా పెట్టించుకున్నా చాలా బాగుంటాయి. 1699 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే కలర్స్ చూడండి. ఇట్స్ నైస్ ఆనియన్ పింక్కి మంచి బ్లూ కైండ్ వచ్చింది. నెంబరింగ్ ఇచ్చారా? నెంబరింగ్ ఇచ్చేస్తే బెటర్ ఏమో కదా. నెంబర్ 2. దిస్ ఇస్ నెంబర్ 2 అండి. నెంబరింగ్ ఇచ్చేద్దాము. సో లైక్ దిస్. మీ క్లారిటీగానే ఉందనుకుంటున్నాను. లైక్ ఇట్లా వస్తుంది మనకి. మీరు ఫుల్ స్లీవ్స్ కానీ అట్లా డిఫరెంట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దిస్ ఇస్ నెంబర్ 3 బ్లాక్. ఇట్లా బ్లాక్ దుపట్టా వస్తుంది. ఇది కంప్లీట్గా 100% ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి. దిస్ ఇస్ నెంబర్ 4 గ్రీన్ షేడ్. Next Number 5. this is number 5. This is number 5 అండి. మంచి ఆలివ్ గ్రీన్ కైండ్లో వచ్చింది. చిన్న మెరూన్ టించ్లో బార్డర్ వచ్చింది. దీనికి వచ్చిన దుపట్టా. దిస్ ఇస్ ద దుపట్టా. సో అస్సలు మిస్ చేసుకోవద్దు, చాలా సూపర్గా ఉన్నాయి. ఈ కలర్ చూడండి, మంచి బ్లూ షేడ్లోనే. లాస్ట్ టైం కూడా చాలా మంది ఈ కలర్ కాంబినేషన్లో పెద్ద బార్డర్లో అడిగారు కదా, సో అందులోనే. Number 6. దిస్ ఇస్ నంబర్ 6. లైక్ ఇలా దిస్ ఇస్ నంబర్ 6. స్టైల్గా కావాలనుకున్న వాళ్ళకి బెస్ట్ చాయిస్ అండి, చాలా బాగుంటాయి. అంటే కాటన్స్లోనే కావాలి బట్ సింపుల్ అండ్ ఎలిగెంట్. మన 9 కలర్ ట్రైన్ చేస్తారు చూసారా, సో అలాగా
స్టైల్గా కావాలనుకునే వాళ్ళకి 7 అండి. దిస్ ఇస్ నంబర్ 7. Number దిస్ ఇస్ 8. నంబర్ 8. కలనేత కలర్ అండి ఇది మాత్రం. దిస్ ఇస్ 8 అమ్మండి. దిస్ ఇస్ నంబర్ 8. Number 9. This is number 9. Green shade. Like this. ఓకే, సో మిస్ చేసుకోవద్దు. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. ఈ శారీస్ చూడండి అండి, మంచి ఏమంటారు, లుక్స్ లైక్ జామ్దాని లాగా కనిపిస్తున్నాయి కదా. ప్యూర్ హ్యాండ్లూమ్ కోరాస్ మీద మనకి బెంగాల్ హ్యాండ్లూమ్ కోరాస్ వస్తాయి. మంచి ఢాకా జామ్దాని అట్లా కూడా అంటారండి వీటిని. ఇవి చూస్తే మొత్తం వీవింగ్ చూసారా ఎంత బాగుందో. శారీస్ మంచి ఎలా అంటే ఒక మంచి పార్టీ వేర్ నైట్ టైమ్స్ అట్లా పెద్ద ప్లీట్స్ వేసుకున్నా చాలా బాగుంటుంది. మనకి ఎగ్జాక్ట్ బ్లౌజ్ వస్తుంది కాబట్టి సింగిల్స్ కూడా ట్రై చేయొచ్చు. ఇలా వస్తుంది. సో వీటికి వచ్చిన పళ్ళు పార్ట్ హియర్ ఇస్ ద బ్యూటిఫుల్ పళ్ళు. అసలు ఎంత అందంగా ఉందో చూడండి. దిస్ ఇస్ ద పళ్ళు విత్ ద మల్టీ కలర్ థ్రెడ్స్. చాలా బాగుంది కదా. ప్రైస్ ఎంత చూస్తున్నాను, 5790. 5790 ఫ్రీ షిప్పింగ్. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోండి. సో దీనికి వచ్చిన బ్లౌజ్ కూడా చూపిస్తాను. ప్లెయిన్ బ్లౌజే వస్తుందండి సేమ్లో మనకి. ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్, ఇట్లా ఉంటుంది. ఇది ఏంటంటే మనకి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ బాగా ఏమంటారు, బ్లౌజ్కి చాలా బాగుంటుంది. 46. కొంచెం లెనిన్ మిక్స్లో లాగా ప్యూర్లో వస్తుంది. 46 శారీ హైట్ 46 ఇట్లా వస్తుంది. దీని మీద మంచి మీరు ఏదైనా వేసుకోవచ్చు. లేదంటే ఈ కైండ్ ఆఫ్ బ్లౌజెస్, ఇప్పుడు ఇట్లా ఈ కైండ్ ఆఫ్ బ్లౌజెస్ ఏమైనా పే చేసుకున్నా చాలా బాగుంటుంది. కావాలి అనుకునేవారు ఆర్డర్స్ ప్లేస్ చేసేసుకోవచ్చు. ఇందులో ఇట్స్ ఎ నైస్ పీచ్ కలర్ అండి. మధ్యలో కూడా మనకి మల్టీ కలర్ థ్రెడ్స్తోనే వీవ్ వచ్చింది. నేను షార్ట్లో కూడా చాలా క్లియర్గా చూపించాను. ఈ పీచ్ కలర్ చూడండి అండి ఎంత బాగుందో. మల్టీ కలర్ థ్రెడ్స్ వచ్చాయి. ఈ వీవింగ్ ఆల్మోస్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఒకే రకంగా ఉంటుందండి. ఎంత బాగా చేస్తారో. నైస్ పీచ్. వీటికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు. పీచ్ మహేశ్వరి గారు అసలు పీచ్ చూసారంటే ఒక కస్టమర్ ఉన్నారు, పీచ్ అన్ని పీచ్ ఏం చేస్తారండి పీచ్, నాకు కూడా చాలా ఇష్టం. ఇలా పీచ్ ఎక్కువ తీసుకుంటారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ అనమాట పీచ్ కలర్ అంటే. ఎంత ఇష్టము నాకు కూడా. నన్ను నేనే చూసుకున్నట్టు ఉంటుంది. అలా ఒక్కొక్కరు పర్టికులర్గా ఒక కలర్ ఉంటారు. పేరేదో ఉందండి, రామేశ్వరి గారు, ఆవిడ కూడా అంతే. ఒక పర్టికులర్ కలర్ సీ గ్రీన్స్ అనమాట, చాలా ఇష్టం. ఇది చూడండి కలర్ చాలా బాగుంది. పళ్ళు పార్ట్ అండ్ ద బ్లౌజ్ కలర్ చిన్న వేరియేషన్ చాలా బాగా వస్తుంది. ఇది మంచి సీ గ్రీన్, ఎగ్జాక్ట్ సీ గ్రీన్ అంటే చెప్పలేము, చిన్న డిఫరెన్స్ ఉంటుంది. బట్ మీకు ఎగ్జాక్ట్గానే కనిపిస్తుంది. చాలా బాగుంది. ఒక మంచి ఒకేషన్కి ఒక ఈ బడ్జెట్లో సూపర్ ఉన్నాయండి, చాలా బాగున్నాయి అసలు. ఇందులోనే మనకు మంచి బ్లూ కలర్. ఓకే, దీనికి వచ్చిన బ్యూటిఫుల్ పళ్ళు అండ్ ప్యూర్ ఫ్యాబ్రిక్తోనే మనకి బ్లౌజ్ కూడా వస్తుంది. బట్ చిన్న కొంచెం మందంగా వస్తుంది, సో దట్ బ్లౌజెస్కి చాలా బాగుంటాయి. గివేవే తీసేద్దామండి ఈ వీడియోది. షేర్, కాపీ లింక్.
చూద్దాం ఎవరికి వస్తుందో. భవానీ బై 4274 28 likes, super collections. Thank you so much Bhavani garu and congratulations. So these are the collections అండి. ఇంకా మంచి మంచి కలెక్షన్తో వచ్చేస్తాను. సో అంతవరకు టేక్ కేర్, బాయ్.